డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజుల్లో కామన్ థింగ్ ఏంటంటే భార్యలు భర్తల్ని చంపేయడం. మేఘాలయలో జరిగిన హనీమూన్ భార్యాభర్తల మధ్యలో జరిగిన హత్య మర్చిపోకముందే ఇంకొకటి అలాంటిదే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది. జూన్ 15వ తారీఖు రోజు భార్యాభర్తలుగా ఉండాల్సిన అమ్మాయి ఆ భర్తను, ఎవరైతే నిహాల్ అనే వ్యక్తి, 35 సంవత్సరాల వ్యక్తి, భర్త కాబోతున్న వ్యక్తిని తన బాయ్ ఫ్రెండ్ తో చంపిపించేసింది. అది ఎలా జరిగిందంటే 14వ రోజున ఇంట్లో పెళ్లి పనులన్నీ చాలా బిజీగా ఉన్నారు. ఒక ఇద్దరు అబ్బాయిలు మేము అమ్మాయి తరపున బంధువులం అంటూ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతను రిసీవ్ చేసుకున్నాడు. ఏంటి అని అంటే మనం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అతన్ని బండి మీద తీసుకొని బయటికి వెళ్ళాలని పోయారు. బయటకు తీసుకెళ్లిపోయిన తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు సరే వెంటనే ఇంకా పెళ్లి పనులు, రేపు మార్నింగ్ పెళ్లి, ఇంత హడావుడి ఉంటుంది కదా. ఉన్న నేపథ్యంలో ఆ అబ్బాయికి, నిహాల్కి వెంటనే ఇమీడియట్ గా వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేస్తా ఉన్నారు. అరే వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా ఇంటికి రావలేదు ఏంటి అని చెప్పేసి. వెళ్ళిన 2 hours లోనే ఫోన్ స్విచ్ ఆఫ్. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి సాయంకాలం వరకు చూశారు. సర్లే బంధువులే కదా తీసుకెళ్లారు, మరి ఏమన్నా పార్టీ చేసుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా లైట్ క్యాజువల్ గా తీసుకున్నారు. వెయిట్ చేశారు. ఇంకా ఎంతసేపటికి కూడా అతని ఆచూకీ తెలియకపోవడంతో ఇమీడియట్ గా మరి రేపు మార్నింగే పెళ్లి, ఇంకా అబ్బాయి రాలేదు ఇంటికి అని చెప్పేసి కంగారు పడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇట్లా మా నిహాల్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు, అసలు మేము చూసాము కనిపించట్లేదు, ఆ అబ్బాయి మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యాడు, ఇట్లా అమ్మాయి తరపు నుంచి ఒక 2 అబ్బాయిలు వచ్చి తీసుకెళ్లడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా అని చెప్పేసి అదే యాంగిల్లో ట్రై చేశారు పోలీసులు. ట్రై చేసిన తర్వాత కొంచెం ఎవరైతే డౌట్ ఉన్నారో ఆ డౌట్ ఉన్న పర్సన్ తీసుకొచ్చేసి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అతను ఎవరైతే ఉన్నారో అతను నాకేం తెలియదు, నన్ను ఎందుకు అనుమానిస్తున్నారని, ఎలాగో మీకు తెలిసిందే, మనం తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోతే వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు. కానీ వాళ్ళ స్టైల్లో పరీక్షించగానే ఎవరైతే నిహాల్ ని చేసుకోబోయే అమ్మాయి గుల్ఫషా ఉందో, గుల్ఫషా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సద్దాం మాకి సుపారీ ఇచ్చాడు, ఆ అబ్బాయిని చంపేయమని చెప్పేసి అన్నాడు. సో అమ్మాయి ప్రేరణతోటే మేము ఆ అబ్బాయిని చంపేయడం అనేది జరిగింది. అంటే ఎక్కడ చంపేశారు అంటే చంపేసిన ప్లేస్ కి తీసుకెళ్లారు. దగ్గరలోనే ఒక అటవీ ప్రాంతం ఉంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో గొంతు కోసి ఇమీడియట్ గా అక్కడ చంపేసి ఆడ పడేసి వచ్చారు. పూడ్చడం కూడా కాదు, అలా వదిలేసి వచ్చారు బాడీని. అంటే వాళ్ళు తప్పు చేసి దొరకము అని చెప్పేసి అనుకున్నారే, అదొక పెద్ద బ్లండర్ మిస్టేక్. కానీ ఇక్కడ ఎలాంటి సెక్షన్స్ అట్రాక్టివ్ అయితే అంటే వాళ్ళు కొన్ని సార్లు, ఇప్పుడు ఇందులో ఒకరు కాదు, ఆ అమ్మాయి గుల్ఫషా, తర్వాత బాయ్ ఫ్రెండ్ సద్దాం, అలాగే ఎవరైతే తీసుకెళ్లారో ఆ 2 అబ్బాయిలు, మొత్తం 4 కలిసి ఆ అబ్బాయిని చంపారు. కాబట్టి ఇది ఒక గ్రూప్ మర్డర్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇందులో కూడా చాలా సెక్షన్స్ అట్రాక్టివ్ అవుతాయి. 302 అవుతుంది, 120B అవుతుంది, 376 అవుతుంది, 417, 420, ఇలా చాలా కేసులు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయిన తర్వాత వాటిని గనుక మనం చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో 7 to 10 years వరకు లైఫ్ ప్రిజన్మెంట్ ఉంటుంది. అలాగే కొన్ని కేసులలో 302 తీసుకుంటే మాత్రం డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది, అంటే ఇంకా ఉరిశిక్ష విధించడం. ఇది అంటే మీరు ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తిని చంపుతున్నప్పుడు మన లైఫ్ ఏమవుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు అవన్నీ మీకు అట్రాక్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ బయటకు వస్తారు? ఇప్పుడు ఎవరినైతే చంపారు, ఎవరి కోసం అయితే ఒక పర్సన్ ని చంపేశారో ఆ పర్సన్ తో మీరు ఎక్కడ హ్యాపీగా ఉంటారు? సో చట్టాలు ఎప్పుడూ కూడా ఊరికేనే ఉండవు. ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో ప్రతిదీ మెన్షన్ చేస్తారు. షార్ట్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ షార్ట్ షీట్ లో ఏం జరిగింది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు చెప్తే ఈ మర్డర్ చేశారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తో సహా తీసుకొని ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో ఆ సెక్షన్స్ కింద కేసులో ఫైల్ చేసి వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ చార్జ్ షీట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిఫెన్స్ చేయడానికి అని చెప్పేసి మన తరపు నుంచి అడ్వకేట్ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. 7 సంవత్సరాలు అయింది కదా, ఏముంది, మా అడ్వకేట్ మా బెయిల్ తీసుకొస్తాడు, మేము బయట తిరుగుతాము, మేము బయట ఉంటాము అని చెప్పేసి అంటే కొన్ని ఇట్లలో నాన్ బెయిలబుల్ కూడా ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే దాని శిక్ష గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేసిన తప్పు దొరకము, మేము ఏమీ కాదు, మాకు పనిష్మెంట్ ఉండదు అన్న నేపథ్యం అయితే ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా
కోర్టులో ప్రతి ఎవిడెన్స్ తో సహా దొరికితే మాత్రం మీరు 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే డెత్ పెనాల్టీ కూడా, అంటే ఉరి శిక్షను కూడా కోర్టు వేధించే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఏదైనా పని చేసేటప్పుడు నచ్చలేదని చెప్పండి ఇంట్లో, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, లేదంటే ఆ అబ్బాయికి చెప్పండి, ఎవరైతే మీరు చేసుకోవాలనుకుంటున్నారో ఆ అబ్బాయికి మా ఇంటికి వచ్చి మాట్లాడండి, మనం ఎలాగైనా ఒప్పించేసి పెళ్లి చేసుకుందాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇలా చెప్పి చేయండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన అబ్బాయిని, ఏం తెలియని అబ్బాయిని, ఏదో అతనితో డ్రీమ్స్ మీద వస్తూ ఉంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అరే నా కొడుకు పెళ్లి అయిపోతుంది, మన ఇంటికి ఒక కూతురు లాంటి కోడలు రాబోతుంది అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మీరు ఆ మనిషిని మొత్తానికి పూర్తిగా చంపేస్తే అతను మీకు ఒక శత్రువు కాదు, మిమ్మల్ని ఎలాంటి థ్రెటనింగ్ చేయలేదు, అతను మీకు అన్నోన్ పర్సన్, అంటే నచ్చాడు, ఓకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇంత తప్పించి అతను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసింది లేదు, ఏమీ లేదు, అలా గబాలను చంపేస్తే, ఒక మనిషిని చంపేస్తున్నప్పుడు మేము శిక్ష అనుభవించలేము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకొని మీరు చేసే తప్పు చాలా పెద్దది. కాబట్టి మీరు ఏదన్నా పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించండి. అమ్మాయిలు ముఖ్యంగా మీరు ఒక పర్సన్ ని చంపేటప్పుడు ఏం తెలియదు, ఇంకొక పర్సన్ కోసం మీరు ఇంకొక పర్సన్ చంపేస్తున్నారు, ఒక బాయ్ ఫ్రెండ్ కోసం మీ భర్తను చంపేస్తున్నారు, భర్త చనిపోతాడు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే భర్త, కానీ ఈ బాయ్ ఫ్రెండ్ కొన్ని రోజుల వరకే మీతో ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్కే. మీరిద్దరు వాళ్ళు జైల్లో ఉంటారు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఒకవేళ బయటకు వచ్చినా సరే మళ్ళీ మీకు లైఫ్ ప్రిజన్మెంట్ పడింది అనుకోండి, మళ్ళీ మీరు ఉంటారు, లేదంటే డెత్ పెనాల్టీ పడింది అనుకోండి, మీరు ఉరిశిక్ష విధించాల్సి ఉంటుంది. అంతేగాని ఒక మనిషిని చంపేయడం చేసిన తర్వాత మాత్రం చట్టాలు అసలు చూస్తూ మాత్రం ఊరుకోవు. థ్యాంక్ యూ.